అంటే ఏపీ రాజధాని అమరావతి నడిబొడ్డున ఒకటి ఏదైతే మానవ వనరుల కేంద్రం ఏదైతే ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం మనకు ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా ఉందో అదే విధంగా నాలెడ్జ్ హబ్ ను నిర్మించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం సహాయంతో పూర్తిగా ఈ పంచాయతీ నిధులు గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా వాడుకున్న దాఖలాలు లేవు. దానికి సంబంధించి ఒక కార్యరూపం దాల్చలేదు. వాటిని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా రాష్ట్రానికి తీసుకురావాలనే ఆలోచన లేకుండా గత ప్రభుత్వం పనులు చేసింది. కానీ ఇప్పుడు ఈ నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి, వృత్తిలో కావచ్చు, అంటే ఏ విధమైనటువంటి మెలకువలు ఇవన్నీ కూడా దాంట్లో నేర్పుతారు యువతకు. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. చూద్దాం. ఏపీ రాజధాని అమరావతి నడిబొడ్డున అతిపెద్ద నాలెడ్జీ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. హైదరాబాద్ లో ఉన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం తరహాలో ఏపీలోనూ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని నాన్ రికరింగ్ నిధుల నుంచి సమీకరించుకోవాలని యోచిస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి అవసరమైన నాలెడ్జ్, చేతి వృత్తుల నుంచి రోబోటిక్ టెక్నాలజీ వరకు ప్రతిదీ ఈ కేంద్రం అందించేలా సిద్ధం చేయనున్నారు. ఇక కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహాయంతో కేంద్ర నిధులను సమీకరించి దేశంలోనే అత్యుత్తమ మానవ వనరుల కేంద్రాన్ని నిర్మించుకునేలా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇక అధికారుల బృందం ఒకటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో ఇప్పటికే ఏర్పడి దీనిపై పనిచేస్తోంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న శిక్షణా కేంద్రం ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గత 5 ఏళ్లుగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2 ఏళ్లలో 700 కోట్లు కేంద్రం నిధులు కోల్పోయారు. ఇక అమరావతిలో మానవ వనరుల కేంద్రం ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయించాలంటూ ప్రతిపాదించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రతిపాదనలకు సంబంధించి ముసాయిదాను అధికారులు తయారు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ తో చర్చించి ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద ఈ ప్రతిపాదనలు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా నిధులున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖలో మన రాష్ట్రానికి చెందిన ఎంపీ సహాయ మంత్రిగా ఉండడంతో రాష్ట్రానికి ఆ శాఖ నిధుల సమీకరణ సులభతరమవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ప్రతినిధులతో చర్చలు జరిపారు. దేశంలో న్యాయ విద్యను మరింత ఉన్నతీకరించడానికి ముందడుగు వేస్తూ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తరహాలో అమరావతిలో న్యూ ప్రీమియర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు వారు సంసిద్ధత తెలియజేశారు. ఇక దీనిపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. వర్సిటీ ఏర్పాటుకు తక్షణమే అవసరమైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రతిపాదిత వర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. అలాగే ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో న్యాయ అనుబంధ రంగాల్లో నైపుణ్యం, ఉన్నత విద్యా అవకాశాలు మెరుగవుతాయి.